నా రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటాను. ఎప్పటి వరకు? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. యేసు ప్రభువుని నమ్ముకోవటం అనేది సీజనల్ భక్తి కాదు. అంటే ఒక సీజన్లో ఒక పండగ వస్తుంది చూడండి మన దేశంలో, అలాగే ప్రభువుని నమ్ముకోవటం 40 రోజులు నమ్ముకోవటమో, లేకపోతే వెలాంగిని వెళ్ళి వచ్చి ఆ వెంట్రుకలు ఇచ్చి వచ్చే వరకు నమ్ముకోవటమో అట్లా కాదు భక్తి. లెంట్ దినాల్లో ఉపవాసం ఉండి ఆ 40 రోజులు మాత్రం ఎవరిని తిట్టకుండా, సిగరెట్లు తాగకుండా నిష్టగా ఉండి 40 రోజులు అయిన తరువాత మళ్ళీ మొత్తం తినని మాంసం అంతా తింటూ తాగని సారాయిలన్నీ మళ్ళీ తాగుతుంటే అదా క్రైస్తవ భక్తి? కాదు. ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు పైనున్నోళ్ళైనా కిందున్నోళ్ళైనా పక్కనున్నోళ్ళైనా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. చూసారా, మీరందరూ మంచి మంచి సాక్ష్యాలు చెప్తున్నారు. మీరందరూ ప్రభువుని నమ్ముకున్నారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అందులో సందేహమే లేదు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువు మీద ఆశ కలిగి ఉన్నారు, ప్రభువు దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలు, దీవెనలు పొందారు. కానీ ఎంతమంది ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నారు? ప్రతిరోజు మనస్సాక్షిని కాపాడుకుంటున్నారు? ప్రతిరోజు యేసు ప్రభువు గురించి ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నారు? ప్రతిరోజు మోకాళ్ళూని ప్రార్థిస్తున్నారు? ఆదివారం ఆలయానికి వెళ్ళే భక్తి కాదు, అనుదినము ప్రభువుని వెంబడించే భక్తి. ఇంకో మాట ఉంది కదా, అనుక్షణము ఆయనకి స్తుతించేటువంటి భక్తి. అలాంటి భక్తి ఎంతమందికి ఉంది? అలాంటి భక్తి ఎంతమంది కావాలనుకుంటున్నారు?